ఓ హ్యాండ్ బ్యాగ్ ప్రభుత్వాన్ని గడగడలాడిస్తుంది. ఓ హ్యాండ్ బ్యాగ్ ఆ దేశ అధ్యక్షుడికే ఎసరు పెట్టేలా ఉంది. అధికార పార్టీకి కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. త్వరలో జరగబోయే ఎన్నికలో అధికార పార్టీని ఓడించేలా కనిపిస్తుంది. ఇంతకీ ఆ హ్యాండ్ బ్యాగ్ తెచ్చిన తంట ఏంటి? దక్షిణ కొరియా రాజకీయాలు ఇప్పుడు ఒక హ్యాండ్ బ్యాగ్ చుట్టూ తిరుగుతున్నాయి. దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ భార్య ప్రథమ మహిళ అయిన కిమ్ కియోన్ హీ ఖరీదైన లగ్జరీ హ్యాండ్ బ్యాగ్ ను బహుమతిగా పొందడం ఇప్పుడు దేశంలో పెద్ద దుమారం రేపుతుంది. తేజస్ అకాడమీ స్థాపించిన 12 సంవత్సరాల్లో 1918 డిఫెన్స్ ఉద్యోగాలతో పాటు ఇంటర్లో రాష్ట్ర స్థాయి మార్కు సాధించి తెలంగాణ నెంబర్ 1 గా నిలిచిన తేజస్ ఖరీదైన డియోర్ బ్యాగ్ ను ఇస్తున్న వీడియోపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. అధికార పార్టీని చీల్చి చెండాడుతున్నాయి. కియోన్ హీకి ఫాస్టర్ హ్యాండ్ బ్యాగ్ ఇస్తున్నట్లు ఉన్న వీడియో గత ఏడాది నవంబర్లో బయటపడగా ఆ వీడియోలో కియోన్ హీ బ్యాగ్ తీసుకుంటున్నట్టు స్పష్టంగా కనబడలేదు. అయితే ఆ బ్యాగ్ అధ్యక్ష కార్యాలయంలో ఉన్నట్టు తేలడంతో అధికార పార్టీని ప్రతిపక్షాలు నిలదీస్తున్నాయి. 69% మంది ఓటర్లు సైతం దీనిపై వివరణ ఇవ్వాలని కోరుతున్నారు. ఇంతకీ ఆ బ్యాగ్ లో ఏముంది? హ్యాండ్ బ్యాగ్ ఇస్తే ఇంత రాద్ధాంతం ఎందుకు అనే డౌట్ రావచ్చు. అసలు కథ ఇక్కడే ఉంది. దక్షిణ కొరియా చట్టాల ప్రకారం ఒకేసారి $750 అంటే ఇండియా కరెన్సీ ప్రకారం 62,000 కంటే ఎక్కువ విలువైన వస్తువులు బహుమతిగా పొందడం నేరం. అలాగే ఒక ఏడాదిలో $2,200లకు మించిన విలువైన వస్తువులను బహుమతులుగా తీసుకోకూడదు. కానీ కియోన్ హీకు ఫాస్టర్ ఇచ్చిన హ్యాండ్ బ్యాగ్ ఖరీదు $2,250 అంటే సుమారు 1,86,000 అని సమాచారం. దీంతో ప్రతిపక్షాలు ఆందోళన చేస్తున్నాయి. ఏప్రిల్ నెలలో దక్షిణ కొరియా అధ్యక్ష ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ హ్యాండ్ బ్యాగ్ వివాదం అధికార పార్టీలో ప్రకంపనలు రేపుతున్నాయి. దక్షిణ కొరియా రాజకీయాలను కుదిపేస్తుంది. మరి ఈ వివాదంపై అధికార పార్టీ ఎలాంటి వివరణ ఇచ్చి ఎన్నికలకు సిద్ధమవుతుందో చూడాలి మరి.